శ్రీకృష్ణాయ నమః. ఆ రాజవిద్య రాజగుహ్య యోగముల తర్వాత శ్రీకృష్ణుడు ఉపదేశించినటువంటి విభూతి యోగము వినినటువంటి అర్జునునకు ఒక దివ్యమైన కోరిక ఉదయించింది. మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్త్వయా ఉక్తం వచః తేన మోహః అయం విగతః మమ. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశః మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యం అపి చ అవ్యయం. ఓ శ్రీకృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దాని వలన నా అజ్ఞానము మోహము తొలగిపోయినవి. ఓ కమలాక్ష, ఓ శ్రీకృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. ఏవం ఏతత్ యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుం ఇచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. మన్యసే యది తత్ శక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర తతః మే త్వం దర్శయ ఆత్మానం అవ్యయం. ఓ పరమేశ్వర, నీవు చెప్పినది అంతయు సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కాని ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుతున్నాను. ఓ యోగేశ్వర, ఓ ప్రభువు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపింపుము. అంత శ్రీకృష్ణ భగవానుడు, పశ్య మే పార్థరూపాణి శతశః అథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతః తథా బహూని అదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాణి భారత. ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము. ఓ అర్జున, 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. అంతేగాక ఇంకను మునుపెన్నడును చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఇహ ఏకస్థం జగత్కృత్స్నం పశ్య అద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చ అన్యద్ద్రష్టుం ఇచ్ఛసి. నతు మాం శక్యసే ద్రష్టుం అనేన ఏవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగం ఐశ్వరం. ఓ అర్జున, ఈ రూపమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేగాక ఇంకను నీవు చూడదలుచుకొనిన వాటన్నింటినీ చూడుము. కాని ప్రాకృత చర్మచక్షువులతో ఈ రూపమును నీవు నిజముగా నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్య అలౌకిక దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ దివ్య యోగశక్తిని చూడుము. ధృతరాష్ట్ర మహారాజునకు ఆ సన్నివేశముని నివేదిస్తున్నటువంటి సంజయుడు, ఏవం ఉక్త్వా తతః రాజన్ మహాయోగేశ్వరః హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపం ఐశ్వరం. ఓ రాజా,
మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపెను. ఆ రూపముని ఇంకను సంజయుడు వర్ణిస్తూ, అనేక వక్త్రనయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట విశ్వరూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దిశ దిశలా గుబాళించుచుండెను. ఆ రూపము సర్వ ఆశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. దివి సూర్య సహస్రస్య భవేత్యుగపత్ ఉత్థితా యది భాః సదృశీ సాత్ స్యాత్ భాసః తస్య మహాత్మనః తత్ర ఏకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తం అనేకధా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవః తదా. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములు ఆ విరాట్ రూప తేజస్సులకు సాటిరావు. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాది దేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరువేరుగా ఒకచోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచెను. తతః సః విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిః అభాషత. అద్భుతమైన ఆ పరమేశ్వరుని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడయ్యను. తేజోమయమైన ఈ విశ్వ విరాట్ రూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. విశ్వరూపముని దర్శించుచున్న అర్జునుని యొక్క పలుకులు: పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాంతధా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం ఋషింశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతః అనంతరూపం నాంతం న మధ్యం న పునః తవ ఆదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఓ దేవాదిదేవా, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంత రూపము సర్వతో ముఖముగా వెలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతర రహితుడవు. మహత్వపూర్వమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్య అంతములను తెలుసుకొనలేకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతః దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీపానలర్కద్యుతిం అప్రమేయం. త్వం అక్షరం పరమం వేదితవ్యం త్వం అస్య విశ్వస్య పరం నిధానం త్వం అవ్యయః శాశ్వత ధర్మ గోప్తా సనాతనః త్వం పురుషః మతః మే. అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వం ఇదం తపంతం. హే విష్ణు, కిరీటమును గదను చక్రమును ధరించి అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలెను జ్యోతిర్మయుడైన సూర్యుని వలెను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమై ఉన్నది. పరమ అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికీ తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమ ఆశ్రయుడవు, సనాతన ధర్మ రక్షకుడవు. నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. నీవు ఆది మధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలి నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమనుచుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ద్యావా పృథివ్యోః ఇదం అంతరం హి వ్యాప్తం త్వయా ఏకేన దిశః చ సర్వాః దృష్ట్యా అద్భుతం రూపం ఉగ్రం తవ ఇదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. అమీహి త్వాం సురసంఘాః విశంతి కేచిద్ భీతాః ప్రాంజలయః గృణంతి. స్వస్తి ఇతి ఉక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఓ మహాత్మా, దివి నుండి భూమి వరకు గల అంతరిక్షం అంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నవి. ఇదిగో ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులను సిద్ధులను స్వస్తి వచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. రుద్ర ఆదిత్యాః వసవః ఏ చ సాధ్యాః విశ్వే అశ్వినౌ మరుతః చ ఊష్మపాః చ గంధర్వయక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాః చ ఏవ సర్వే. రూపం మహత్ తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాః తథా అహం. ఏకాదశ రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్విని కుమారులను, మరుద్గణములను, పితరులను, అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ భయకంపితులగుచున్నారు. నేను కూడా భయముతో వణికిపోవుచున్నాను. నభః స్పృశం దీప్తం అనేక వర్ణం వ్యాప్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వా ఏవ కాలానన సన్నిభాని దిశః న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. హే కృష్ణ, ఏలనన నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది, శాంతికి దూరమైనది. ఓ జగన్నివాస, కరాళ దంష్ట్రులతో భయంకరములైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కు తోచకున్నది. నెమ్మది శాంతి శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడవు కమ్ము.
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహ ఏవ అవనిపాల సంఘైః భీష్మః ద్రోణః సూతపుత్రః తథా అసౌ సహ అస్మదీయైః అపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణాః విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నాః దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైః ఉత్తమాంగైః యథా నదీనాం బహవః అంబువేగాః సముద్రం ఏవ అభిముఖాః ద్రవంతి తథా తవ అమీ నరలోకవీరాః విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి. ఇదిగో ఇక్కడ చేరి ఉన్న ఈ ధృతరాష్ట్ర పుత్రులు దుర్యోధనాదులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములందు అతి వేగముగా పరుగులు తీయుచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్యపడి నుగ్గు నుగ్గు అయిపోతుండగా వారు దంతములలో చిక్కుకొని వేలాడుచున్నారు. ఏ విధముగా అయితే అనేకములైన నదీ నదముల ప్రవాహములన్నీయును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమర యోధులు నరలోక వీరులు కూడా జ్వలించుచున్న నీ ముఖముల యందు ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథా ఏవ నాశాయ విశంతి లోకాః తవ అపి వక్త్రాణి సమృద్ధ వేగాః లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైః జ్వలబ్ధిః తేజోభిః అపూర్య జగత్ సమగ్రం భాసః తవ ఉగ్రాః ప్రతపంతి విష్ణో. మిడుతలన్నీయును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరిగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించుచున్నట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతి వేగముగా పరిగెత్తి నీ వక్త్రముల యందు ప్రవేశించుచున్నారు. హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములలో సమస్త లోకములను అన్ని వైపుల నుండి కబళించుచు మాటి మాటికి నీ చప్పరించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. ఆఖ్యాహి మే కః భవాన్ ఉగ్రరూపః నమః అస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుం ఇచ్ఛామి భవంతం ఆద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవుకము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. భయకంపితుడైనటువంటి ఆ అర్జునునితో విశ్వరూపమున ఉన్న శ్రీకృష్ణ భగవానుడు కాలః అస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. నేను లోకములు అన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములు రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమున ఉన్న ఈ వీరులెవ్వరునూ మిగిలి ఉండరు. తస్మాత్ త్వం ఉత్తిష్ఠ యశః లభస్వ జిత్వా శత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయా ఏవ ఏతే నిహతాః పూర్వం ఏవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిగాంచుము. శత్రువులను జయించి సర్వ సంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరూ నా చేత మునుపే హతులైన వారు. నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా అన్యాన్ అపి యోధ వీరాన్ మయా హతాం త్వం జహిమా వ్యధిష్ఠాః యుధ్యస్వ జేతాసి
రణే సపత్నాం. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయుము. ఆ సన్నివేశముని వర్ణిస్తున్నటువంటి సంజయుడు, ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిః వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయః ఏవ ఆహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచూ చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. ఇక్కడ విశ్వరూప దర్శన యోగ 11వ అధ్యాయంలో 35 శ్లోకములు పూర్తయినవి. నమస్కారం.